వైఎస్ జగన్ ఈ పేరులోనే ఏదో తెలియని వైబ్ ఉంది. ఈ పేరు వినపడితే పేదవాడి పెదవులపై అప్రయత్నంగానే సన్నని చిరునవ్వు వికసిస్తుంది. రైతు గుండెల నిండా ధైర్యం నిండుకుంటుంది. యువతలో ఎక్కడా లేని ఎనర్జీ ఆవహిస్తుంది. చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తాడు. కిర్రు చెప్పులు, ఇస్త్రీ చేసిన మామూలు ప్యాంటు షర్టు, ముఖంపై చెదరని చిరునవ్వు. 9 కోట్ల ఆంధ్రులకు నిలువెత్తు భరోసా ఆ నిండైన విగ్రహానిది. అటువంటిది ఆ మనిషే కనిపిస్తే ఇక పూనకాలే. ఇదే ఇవాళ ఆంధ్రదేశంలో అడుగడుగునా కనిపిస్తోంది. అధికారం కోల్పోయినా ఆయన అడుగు పెడుతున్న ప్రతి చోట జనం ఆయన కోసం ఎగబడుతున్న తీరు చూస్తే పూనకాలు లోడింగ్ అనక తప్పదు. అయితే ఇదంతా ఆయనకు అంత ఈజీగా రాలేదు. సక్సెస్ అంత సులువుగా రాదు. విజయం వెనుక ఎంతో కష్టం దాగుంటుంది. వైఎస్ జగన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆయన కూడా అంత సులువుగా ఈ స్థాయికి చేరుకోలేదు. అంత సులువుగా ముఖ్యమంత్రి కాలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్నో కుట్రలు, మరెన్నో అవహేళనలు. పరిస్థితులు ప్రతికూలంగా మారినా ఎక్కడా ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నమ్మకాన్ని కోల్పోలేదు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని వదులుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే అదే ఆయన్ను మరింత ముందుకు, మరింత గట్టిగా నడిపించింది. రాజన్న పాలనను మళ్లీ తీసుకువచ్చేందుకు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎదురైన ప్రతి సవాల్ను ఓడించారు. ప్రతి కష్టానికి ఎదురొడ్డి నిలిచారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు ఒకలా ఉన్న పరిస్థితులు ఆయన మరణించిన తర్వాత మరోలా మారిపోయాయి. మనవాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనే విషయం అప్పుడే జగన్కు అర్థమైంది. ఇచ్చిన మాట కోసం హేమాహేమీలతో ఢీకొట్టారు. కొందరి కుతంత్రాలకు జైలుకు కూడా వెళ్లారు. కానీ ఆయనలో విశ్వాసం మాత్రం ఏమాత్రం సడలేదు. నిజం నిలకడ మీదనే తెలుస్తుందంటూ ముందుకు వెళ్లారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని సన్నిహితులు ఎంత చెప్పినా కూడా నెరవేర్చలేని హామీ నేను ఇవ్వలేనని చెప్పి అధికారానికి దూరమయ్యారు జగన్. 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము, ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస చాలా భయంకరంగా ఉంటుందనే డైలాగ్ను ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు. ఓటమికి కుంగిపోకుండా పాదయాత్ర ద్వారా మరింతగా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లారు. వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. వారితో మమేకమయ్యారు. కేవలం జగన్ ప్రజల గురించి తెలుసుకోవటం కాదు, ప్రజలు కూడా జగన్ను దగ్గర నుంచి చూశారు. ఆయన ఏంటో తెలుసుకున్నారు. జేజేలు కొట్టారు. తిరుగులేని మెజారిటీతో పార్టీని గెలిపించారు. సీఎం పీఠం మీద కూర్చోపెట్టారు. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. అలాగే 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని దాటుకుంటూ ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగించారు. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగిస్తూ జనం మధ్య అడుగు మొదలుపెట్టి జనం మధ్య విడిది చేశారు. పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. నేనున్నానంటూ వారికి ఎనలేని భరోసానిచ్చారు. చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులను నమ్ముకునే పరిస్థితుల్ని తాను చూశానని, ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. వివక్ష లేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రజల ముంగిటికే సేవల్ని తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. చెప్పినట్టే కులం, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, అవినీతి లేని, వివక్ష లేని రీతిలో ప్రజలకు ప్రయోజనాల్ని అందించారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఆయన తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్య సాధనలో కొత్త ఒరవడిని సృష్టించాయి. గ్రామీణ ప్రజల జీవితాల్లో ఎనలేని మార్పుల్ని తీసుకొచ్చాయి. గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చాయి. సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ సేవలందించడానికి వచ్చారు. మళ్లీ పల్లెలకు కొత్త కళ వచ్చింది. గ్రామాలకు కొత్త ఆస్తులొచ్చాయి. 15,004 గ్రామ సచివాలయాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,592 విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూరాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ ప్రజా సంకల్ప యాత్రలో మొగ్గుతొడిగినవే. ఆంధ్రప్రదేశున ఆడబిడ్డలకు కానరాదు ఇంకా కంటతడి, మేనమామలాగా మారి జగనన్న కానుకిచ్చినాడు అమ్మఒడి. ఒక్కొక్క కష్టాన్ని ఒక్కొక్క పథకంతో అన్న తరుముతుంటే వెంటపడి, కనివిని ఎరుగని కలలీనుతున్నది సంబరాన సర్కారు బడి. అమ్మఒడి అమ్మఒడి జనహితమే జగనన్న గుండెసడి. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఇచ్చిన హామీలు, వాటిని దాదాపుగా అమలు చేయడంతో జగన్ అనే పేరు విశ్వసనీయతకు మరో రూపంగా నిలబడింది. ప్రజా సంకల్ప యాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక విజయాన్ని వైఎస్ జగన్ సాధించారు. 6 ఏళ్ల క్రితం మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. అలాగే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులకు పింఛన్ను 2,250కి పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50% పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు 5 ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తానని తొలి రోజే ప్రకటించిన జగన్ అందులో పేర్కొన్న నవరత్నాల అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం తీసుకువచ్చారు. చట్టంగా కేంద్రం ఇంకా ఆమోదించకపోయినా చట్టం స్ఫూర్తిని 100కి 100 పాళ్లు అమలు చేశారు. One exercise which will give safety to the women. Within 6 minutes you have a police vehicle attend to the scene just by shaking the phone. That is the confidence that Disha app gives. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల గుండె చప్పుడు నుంచి జగన్ ఎప్పుడూ దూరం కాలేదు. ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తి పాలనలో కొనసాగారు. అందుకే తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక, కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. ప్రజల నాడిని వారి గుండె చప్పుడు ప్రమాణాలుగా తీసుకోవటం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రపంచాన్ని కోవిడ్ వణికించిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ తనదిగా మార్చుకున్న ప్రజల గొంతుక ప్రకారమే సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీ నిలవగలిగింది. అంతటి కోవిడ్ విపత్తు సమయంలో కూడా రాష్ట్రంలో ఆకలి చావుకు తావు లేకుండా పరిపాలన కొనసాగింది. అందుకే సంక్షేమం, అభివృద్ధి మళ్లీ కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వస్తేనే సాధ్యమవుతుంది. పేదవాని కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది.